అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఈ చెరువు అమీన్పుర పెద్ద చెరువు నిజాం ప్రభుత్వం టైం నుంచి 93 ఎకరాలే ఉన్నది. కానీ గత 2017 నుంచి మురుగునీళ్లతో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో ఈ చెరువుని నింపుతున్నారు. ఈ నింపటం వల్ల ఎగువ భాగాన ఉన్న మా 20 లేఅవుట్లోని 5,000 ప్లాట్లు కూడా ముంపుకు గురైపోయినాయి. ఇవాళ చెరువు 465 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఈ విధమైన పొల్యూషన్ వాటర్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇవాళ మున్సిపల్ కమిషనర్ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది కొత్తగా పైప్ లైన్లు వేసి దాని సురక్షితమైన ప్రాంతాల ద్వారా అలుగుల ద్వారా నాలాల ద్వారా మూసీ నదిలో కలపాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అలానే మా ప్లాట్ల మధ్యలో ఎస్టీపీలు ఎస్టాబ్లిష్ చేస్తామంటున్నారు. మాకు ఎస్టీపీలు అవసరం లేదు, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవసరం లేదు. ఈ అలుగులన్నింటినీ కూడా 15 సంవత్సరాల క్రితం నుంచి ఒక 20 అడుగుల లోతులోకి మూసేసి ఉన్నాయండి. అలుగులు తెరిచి లేవు. ఆ పాత అలుగులని అన్నిటినీ కూడా మళ్ళీ రీస్టోర్ చేయాలి. పాత అలుగులను రీస్టోర్ చేసి ఈ నీరుని బయటకు వదలాలి. ఫస్ట్ హైడ్రా కమిషనర్ వారి యొక్క ముఖ్యమైన ధ్యేయంలో రీస్టోరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ అనమాట. సో మా పాత అలుగులన్నింటినీ కూడా తెరవాలి. వాళ్ళు మూసేసి ఉన్నాయి, 20 అడుగుల లోతులో ఉన్నాయి. అంత లోతుల్లో ఉన్న అలుగులను రీస్టోర్ చేస్తే మా నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలుగులు లేకుండా అలుగులు మూసేసి ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. అలుగు అనేది ఎఫ్టీఎల్ యొక్క లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. ఎఫ్టీఎల్ నిర్ణయించాలంటే అలుగు ఓపెన్ చేసి ఉండాలి. అలుగులను తెరిచిన తర్వాతే ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయాలని ఈ మీడియా మూర్ఖంగా మేము రంగనాథ్ గారిని అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము. మేము వినతి పత్రం ఇచ్చే సమయానికి మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి గారు లేరు, కావున వాళ్ళ సిబ్బందికి ఇవ్వటం జరిగింది. అలానే ఈ యొక్క మురుగునీరు పైప్ లైన్ల ద్వారా ఇసుక బావి కాలువలో దీన్ని కలపాలని చెప్పి అక్కడ అవసరమైన మీ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకోవాలని, అది ప్రజలకు ఎవరికి ఇబ్బంది ఉండదని తెలియజేస్తున్నాము. మా ప్లాట్ల మధ్యన ఎస్టీపీలు సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వద్దని మనవి చేస్తున్నాము. అలాగే పైప్ లైన్ల ద్వారా ఇటు మురుగునీరుని చెరువులోకి ఎంటర్ కాకుండా, వాళ్ళు చెరువులోకి ఎంటర్ కావద్దు, ఎంటర్ కాకుండానే బిఫోరే పైప్ లైన్లు వేసి దాన్ని ఇసుక బావి కాలువ దాకా తీసుకెళ్లాలని సర్వదా కోరుకుంటున్నాము. ఓవరాల్గా 20 లేఅవుట్లు అండి. 20 లేఅవుట్లో 5,000 ఫ్లాట్ ఓనర్స్ ఉన్నాం. 5,000 కుటుంబాల ఆస్తులు ఇవన్నీ కాడ. మా ప్లాట్లలో మేము నిర్మాణం చేసుకోవాలి. మేము నిర్మాణం చేసుకోవాలంటే ముందల చెరువులో ఉన్న నీరు బయటకు వదిలేవాలి. ఇవాళ ప్లాట్లన్నీ కూడా చెరువు నీటిలో మునిగిపోయి ఉన్నాయి. 93 ఎకరాల చెరువు వల్ల 465 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఆ విస్తరించిన నీరు మొత్తం తీసేసి మా ప్లాట్లలో మేము ఇళ్ళు నిర్మించుకోవడానికి మాకు మున్సిపాలిటీ వాళ్ళు అండ్ హెచ్ఎండిఏ వాళ్ళు అండ్ ఇరిగేషన్ వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించాలని, మా యొక్క బాధని, మా యొక్క ఆస్తుల్ని కాపాడాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. ఈ 5,000 ప్లాట్లు కూడా మేమందరం కలిసి 1984 నుంచి 86 వరకు కొనుక్కోవడం జరిగిందండి. అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఎడారిలాగా ఉండేది తప్ప నీళ్ళు అనేవి ఉండేవి కాదండి. మేము ఎంతో ఆశతో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు ఇది బ్యాక్ వాటర్ వచ్చేసి ఈ అలుగులు మూయడం వలన బ్యాక్ వాటర్ వచ్చేసి మా ప్లాట్లన్నీ మునిగిపోయినాయండి. ఇప్పుడు మా ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఈ నీరంతా అలుగుల ద్వారా తీసేయాలి. అలుగుల ద్వారా నీళ్లు తీసేసి మా ప్లాట్లు మాకు ఇచ్చి పర్మిషన్స్ ఇస్తే కనుక మేము ఇంటిని నిర్మాణం చేస్తూ ఇమ్మీడియట్గా మేము ప్రయత్నం చేసుకుంటామండి. ఇటు విషయాల్ని 5,000 కుటుంబాలు కాబట్టి మీడియా ద్వారా, గవర్నమెంట్ ద్వారా మాకు న్యాయం జరగాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మీ ద్వారా విన్నవించుకోవడం జరుగుతుందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.